ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తునంలో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య భాగము, మన యొక్క వాక్య ధ్యానము లూకా సువార్త 23వ అధ్యాయము 50 నుంచి 56 వచనాల వరకు. అంటే నిన్నటి దినము గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయుట అనే దాని గురించి మనం 7 మాటల గురించి ధ్యానించుకున్నాము. మరి దాని తర్వాత ఆయన మరి చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని దానిని క్రిందికి దించి సన్నపునార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునిపెప్పుడునూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయలోండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగ ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఈ భాగము మరి చూసినట్టయితే యేసుక్రీస్తు శిలువ వేయబడిన తర్వాత మరుసటి రోజు జరిగినటువంటి కార్యం. ఏం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాము. ఆయన ఎట్లాగా సమాధి చేయబడిట్టున్నాడు అనే కార్యాన్ని గురించి. ఈ విషయంలో ఇక్కడ ఒక మనుషుని గురించి మనకు ప్రత్యేకంగా చెప్తున్నాడు. 50వ వచనంలో అరిమతయ అను యూదుల పట్టణ సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునైంది వారి ఆలోచనకు, అంటే ఎవరైతే యేసుక్రీస్తుని శిలువ వేశారో, ఆయన మీద నేరం మోపినారో, ఆ శిలువ కార్యమంతా చేసి ఆయన దూషించినారో వారి ఆలోచనకు ఆయన సమ్మతించలేదు. అంటే తనకు ఒక దర్శనము కలిగిన వాడుగా ఉంటున్నాడు, తనకు ఒక మరి నిరీక్షణ కలిగిన వాడు ఉంటున్నాడంట. ఎట్లాగా ఈ అరిమత యోసేపుని గురించి మనం వినేటువంటి శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటంటే, మొట్టమొదటిగా ఎవరి అరిమత యోసేపు అది మనం చూస్తాం. అక్కడ మనం చూస్తుంటున్నాము పట్టణపు పెద్దల సభ అని ఉంటుంది. ఈ పెద్ద సభనే సన్హెడ్రిన్ అంటారు. దీంట్లో 71 మంది యూదుల ప్రకారం 71 మంది మెంబర్స్ ఉంటారు దాంట్లో, సభ్యులు. ఈ సభ్యులంతా కూడాను కొన్ని మరి అర్హతలు ఉంటున్నాయి దానికి. ఒక్కొక్కరు 30 ఏళ్ళకు పైగా ఉండాలి. రెండవదిగా సత్ప్రవర్తన కలిగిన వారు ఉండాలి. మూడవదిగా వివాహమైన వారుగా ఉండాలి. చూసినట్లయితే దేవుని వాక్యమును మరి బాగా ఎరిగిన వారుగా ఉండాలి. అంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారుగా ఉండాలి. ఆ దినాలు వీళ్ళందరినీ ఏమంటారంటే సన్హెడ్రిన్ అంటారు, పెద్దల సభ. ఈ పెద్దల సభలో ఒకరేంటి కౌన్సిలర్ అయినటువంటి మరి అరిమతయి, ఈయన ఇది ఆయన బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఈయన వారు తన దినాల్లో యేసు ప్రభుని గురించి వారు చేసినటువంటి కార్యములకు సమ్మతించకుండా ఆయనకు ఒక ప్రత్యేకమైన భారం కలిగింది. ఏంటంటే నేను వెళ్ళి యేసు ప్రభు యొక్క శరీరమును భూస్థాపన చేయాలా అనేటువంటి ఎంత గొప్ప ఆలోచన అండి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆయన గురించి చెప్పాడు కాబట్టి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. కాబట్టి దేవుని రాజ్యం ఉంటున్నది, ఒక దినమున ఆయనతో కూడా దేవుని రాజ్యమున మనమంతా కూడా ప్రవేశించాలా అనేటువంటి నిరీక్షణ కలిగిన అడుగుంటున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మరి ఇక్కడ చూస్తున్నాము దేవుని రాజ్యాన్ని గురించి మనకు ఒక ప్రవచనం దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనములో, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఇక్కడ చూసినట్లయితే మరి నెబుకద్నెజరుకు వచ్చినట్టు దర్శనాన్ని బట్టి ఇక్కడ చెప్తుంటున్నాడు. ఎట్లాగా విగ్రహం బట్టి 4 రకములైన రాజ్యములు అయిపోయిన తర్వాత ఏమొస్తుందట, పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలగదు, అంటే ఎవర్ లాస్టింగ్. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిలో, అది రోమా రాజ్యము, గ్రీకు రాజ్యము, అది ఏ రాజ్యమైన పారసీక రాజ్యం, అన్ని రాజ్యముల కంటే ఇది గొప్ప రాజ్యము, నిత్యమైన రాజ్యం ఇది. కాబట్టి ధర్మశాస్త్రం పాత నిబంధన చెప్తుంది. కాబట్టి ఒక బహుశా ఈ ప్రవచనము అరిమత యోసేపు ఎరిగినవాడు గుంటున్నాడు. అందుకొరకే దేవుని రాజ్యం కొరకై అతను కనిపెట్టుకొని చుండెను అంటున్నాడు. అంతే మాత్రం కాకుండా దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు,
అక్కడ నిలిచిన వారితో యేసుప్రభు మాట్లాడుతుంటున్నాడు మొదటి వచనంలో. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన చుట్టూ నిలిచి ఉన్న వారి గురించి కొంతమంది అంటాడు, చెప్పలేదు ఎవరని. ఏం చూస్తారంట? దేవుని రాజ్యం బలముతో వచ్చుట. కాబట్టి ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం అని దానికి ముందు వారి మధ్యలో ఆయన ఉపమానం చెప్పినాడు. అయితే ఇక్కడ మరి దేవుని రాజ్యం బలముతో వస్తుంటున్నది. అందుకొరకే అపోస్తలుడు పౌలు కూడా ఏమంటాడంటే దేవుని రాజ్యము ఎటువంటిదంట చూడండి. మొదటి కొరింథీయులకు 4వ అధ్యాయం 20 వచనం. 4వ అధ్యాయము 20 వచనం. దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితోనే. కాబట్టి దేవుని రాజ్యము మాటలతో కాదు, అది శక్తితో వచ్చేదిగా ఉంటున్నది, బలమైనదిగా వచ్చేదిగా ఉంటుంది. దానియేలు ప్రకటించినట్లు ఆ బలమైన రాజ్యం నిత్యమైన రాజ్యం. దీని కొరకై అరిమతయి యోసేపు మరి ఎదురు చూసేవాడుకుంటున్నాడు. కాబట్టి ప్రయాసపడి మరి యేసు ప్రభు శరీరం తనకిమ్మనిపోయి పిలాతు దగ్గర వేడుకున్నప్పుడు పిలాతు దాన్ని ఇచ్చాడు. దాన్ని దించి తన కొరకై తొలిపించుకుని ఒక కొత్త సమాధిలో, వాళ్ళకు ఒక అలవాటు ఉంది యూదులకు, సమాధి రాతిలో తొలిపించుకుంటారు చనిపోక మునిపి. ఆ సమాధిలో ఉంచేదాని కొరకై సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించే కారణం అంటే అతడు దేవుని రాజ్యం కొరకై మరి వేచున్న వాడుకుంటున్నాడు. అంటే దేవుని రాజ్యాన్ని గురించి మనకు చెప్పబడే మాట ఏంటంటే చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఒక మాట చెబుతాడు. మరి రోమీయులకు 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యం భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యం భోజన పానం కాదు. అయితే ఏముంటుంది అక్కడ? మొట్టమొదటిగా నీతి, రెండవదిగా సమాధానం, మూడవదిగా పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఈ మూడు కూడా దేవుని యొక్క త్రిత్వాన్ని మనకు బయలుపరిచేస్తూ ఉంటున్నది. నీతి అంటే దేవుని నీతి, తండ్రి అయిన దేవుడు నీతిని స్థాపించేవాడుకుంటున్నాడు. నీతి నెరవేర్చాలని ధర్మశాస్త్రం ఇచ్చినాడు అక్కడ. రెండవదిగా నీతి నెరవేర్చలేకపోయినప్పుడు మనుషుడు ఏం చేసినాడు? నిస్సహాయుడైపోయినాడు. అప్పుడు యేసు ప్రభు ఏమైనాడు? సమాధానకర్తగా వచ్చి ఆ నీతిని తాను నెరవేర్చి తండ్రికి మనిషికి మధ్యలో ఉండేటువంటి యొక్క వైరాన్ని తీసివేసి సమాధానపరిచినాడు. కాబట్టి మనము దేవుని యొక్క నీతి నేరుగా ఉంటున్నది, ఆ యొక్క సమాధానం ఇట్లా అడ్డంగా ఉంటున్నది. అంటే ఆ యొక్క నీతిని ఆయన నెరవేర్చినాడు. కాబట్టి అక్కడ మనం సిలువలో ఎట్లా ఉంటున్నది అనే నిలువు కర్ర అడ్డకర్ర ఉంటున్నది అనే దాన్ని మనం కంపేర్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే దేవుని నీతి మనుషుడు నీతి నెరవేర్చాలని కోరుతున్నది, లేకపోతే దానికి తగిన పనిష్మెంట్ ఉండదు. అయితే యేసు ప్రభువు ఉంటాడు, అయ్యా వారు నెరవేర్చలేరు ప్రభువా, నేను దాని కొరకే నెరవేరుస్తున్నాను. కాబట్టి సమాధానం. కాబట్టి దేవునితో మనిషిని సమాధానపరచుట అనేది క్రాస్. కాబట్టి మరి మూడవదిగా ఏం చూస్తున్నాం? పరిశుద్ధాత్మయందలి ఆనందం. అంటే ఎప్పుడైతే మనం రక్షించబడినామో దాని తర్వాత మనకు ఆయన ఏమిస్తాడు? తన యొక్క పరలోక ఆనందం, నా సంతోషం, నా సమాధానం మీకు ఇస్తానంటున్నాడు కదా. లోకం ఇచ్చినట్టు సమాధానం కాదు, నా సమాధానం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అరిమతయి యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎదురు చూచేవాడుకుంటున్నాడు. సహోదరా సహోదరి, నీవు దేవుని రాజ్యం కొరకే ఎదురు చేయవాడుకుంటున్నావా? అట్లయితే క్రీస్తు కొరకే పని చేయాలి. ఆయన క్రీస్తు శరీరాన్ని మరి శ్రమతో అందరూ తృణీకరించినా కూడా ఆయనైతే వెళ్ళి మరి బతిమలాడుకున్నాడు పిలాతును. పిలాతు సరే తీసుకోపోమన్నాడు. దాన్ని తీసి ఎంత పని చేస్తున్నాడు చూడండి. ఇక్కడ యేసు దేహం తరగ దాన్ని క్రిందకు దించి సన్నపునారు బట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. శ్రమ పడుతున్నాడు ఆయన, ఎందుకంటే నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ, ఈ నిరీక్షణ మనకు శ్రమ కలిగజేస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన నిరీక్షణ మనకు సిగ్గుపరచదు. ఎందుకంటే మనం పెట్టుకున్న నిరీక్షణ ఆయన రాజ్యం అనేటు. దాని తర్వాత అక్కడ ఉండే స్త్రీలు వచ్చేసేసి ఆ సమాధి చూసి మరి నెక్స్ట్ డే ఫాలోయింగ్ డే ఏమైంది? విశ్రాంతి దినం కాబట్టి అన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని సిద్ధంగా ఉంటున్నారు. అది శనివారం దినమున లేక యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి మరుసటి దినమున జరిగినట్టుగా ఇన్సిడెంట్. కాబట్టి ఈ సందర్భంలో ఈ మనిషిని మనము జ్ఞాపం చేస్తాం, అరిమతయి యోసేపు కదా. కాబట్టి ఈ యొక్క అరిమతయి యోసేపు అన్నట్టు మంచి కౌన్సిలర్, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. బట్ ఎట్లాగా ఉంటున్నాడు? ఆయన దేవుని రాజ్యం కొరకై వేచి ఉండేవాడుకుంటున్నాడు. కాబట్టి మనకు ఇక్కడ బయలుపరిచే కార్యం ఏంటి? నువ్వు ఏ కార్యములు ప్రభు కొరకు చేస్తావో అన్నీ కూడా ఏ నిరీక్షణ మనలో ఆయన రాజ్యం ఒక దినం వస్తుంది, రాజ్యంలో మనం ఉంటాము. కాబట్టి నిరీక్షణ కలిగిన వారమే మనము మన జీవితాల్లో ముందుకు సాగవలసిన వారుగా ఉంటున్నాం.